అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న అసెంబ్లీకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడాలి కదా, ఉండాలి కదా, నిలబడాలి కదా. ఇప్పుడు ఆయన సింగిల్ సింహం అంటారు. అంటే దాని అర్థం ఏంటి? సింహం సింగిల్గానే ఉంటుంది, సింగిల్గా ఉన్నా సరే గాండ్రిస్తారు. అవతల ఎన్నెన్నో ఉండవండి, కానీ సింగిల్గా ఉండి గాండ్రిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాలి కదా నిన్న అసెంబ్లీకి వచ్చి. ఇప్పుడు ఈరోజు కొంతమంది ఏమంటున్నారు, అబ్బాయి అటువైపు చాలామంది ఉన్నారు, వాళ్ళు తెలుగుదేశం కూటమి, అదే జనసేన బీజేపీ చాలామంది ఉన్నారు, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వెళ్ళట్లేదు. తక్కువ మంది ఉంటే వెళ్ళకపోవడం ఏంటండి? ఆ రోజున 23 మందే ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున, 23 మంది ఉన్నారు. కానీ అవతల పక్కన వైసీపీలో చాలా క్రూర ఖడ్గమృగాలు ఉన్నాయి. ఆ రోజు ఒక కొడాల నాని, ఒక అంబటి రాంబాబు, ఒక పేర్ని నాని, అలాగే ఒక దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి దారుణంగా మాట్లాడే ఒక రోజా. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే కేవలం 23 మందితో అసెంబ్లీలో నిలబడి గర్జించిన సింహం నారా చంద్రబాబు నాయుడు గారు అంటాను నేను. ఎందుకు? ఆయన వయసు పెద్ద వయసే, అయినా కూడా ఆయన భయపడలేదండి. భయపడకుండా ఆయన ఏం చెప్పాడు ఒకసారి చూడండి మీరు. నేను ఒకరిని మాట్లాడితే 15 మంది మంత్రులు మాట్లాడుతున్నారు. మాట్లాడి పరాలా ఏమి చేయలేరు. మీరు 151 మందిని నేను ఫేస్ చేయగలుగుతా. నా వయసు గురించి మాట్లాడుతున్నారు. నా వయసు ఏం బాధ లేదు. ఎవరు కూడా అధ్యక్ష పదే వయసు గురించి మాట్లాడుతున్నారు. నేను నా వయసు ఎంతున్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉండే వ్యక్తిని నేను. ప్రోగ్రెస్ ఐడియాస్ ఉండే వ్యక్తిని. ఏం బాధ లేదు. ఆహాహా కాదు, ఓహో కాదయ్యా, అన్నిటి చెప్తా సమాధానం. మీ 150 అంతమంది ఉన్నా ఆయన అంత సరదాగా స్పోర్టివ్గా నవ్వుతూ మీరు ఎంతమంది వచ్చినా సమాధానం చెప్తాను నేను. అది సింహం నైజం. అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువైపు. అయినా కూడా నిలబడి మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి అసెంబ్లీ సెషన్కి అటెండ్ అయ్యారు. మీరు తిడితే పడ్డారు, అవమానిస్తే భరించారు, కానీ ప్రజల తరపున మాట్లాడడం మాత్రం ఆపలేదు. అర్థమైందండి? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వెళ్ళట్లేదు. ఆయనకి వెళ్ళకపోగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఆయన స్టైల్ ఏంటి? వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళకి 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి వేస్తారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని చెప్పి 23 మంది ఉన్నారు, మేము 150 మంది ఉన్నాం, మేము లెగిసామంటే కొట్టుపారేస్తాం అంటున్నారు డైరెక్ట్గా. వాదన లేదు, ప్రతివాదన లేదు, జవాబులు లేదు, ప్రశ్నోత్తరం ఏమీ లేవండి. డైరెక్ట్గా మేము 150 మంది ఉన్నాం, మేము వచ్చి కొట్టుపారేస్తాం అంటున్నాడు ఆయన. కనీసం మర్యాద లేదు, గౌరవం లేదు. గౌరవం చేత కాకపోతే మీరు ఏ రకంగా ఎమ్మెల్యేలు అయ్యారయ్యా? బుద్ధి జ్ఞానం ఉండాలి. బుద్ధి జ్ఞానం లేకుండా ఉండాలి మీరంతా. అవును, ఇలా కళ్ళు పెద్ద చేసి చూస్తే ఎవరు భయపడరు. మీరు కళ్ళు చేస్తే భయపడతారా? ఎవరు భయపడ్డు? ఎవరు భయపడ్డు? ఎవరు కూర్చోమని చెప్పండి. అచ్చా, మీరు కూర్చో. పరిశ్రమలు పెరగడం కాదు, బుర్ర పెరగాలి, బుద్ధి పెరగాలి. కూర్చో. మన చుట్టూ 100 మంది 150 మంది ఉన్నప్పుడు అలా ఎవరైనా మాట్లాడతారు, అవతల తక్కువ మంది ఉన్నప్పుడు. కానీ అవతల ఇప్పుడు 164 మంది ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చొని ఇలాగే మాట్లాడితే అప్పుడు శభాష్ అంటారు. అప్పుడు సింగిల్ సింహం అంటారు. అంతేగాని మనం తక్కువ మంది ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు అన్నారు ఈరోజు జనం. అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి. సింహం అయితే భయపడదు కదండి, సింహం భయపడదు. అప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని చూసాం కదా, సింహం నిజంగా నిలబడ్డాడు, మాట్లాడాడు ఆయన. ఈయన ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ మంది మీద విరుచుకుపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తక్కువ మంది ఉన్నప్పుడు కనీసం 10 నిమిషాలు కూడా నిలబడలేదు అసెంబ్లీలో. ఇప్పటివరకు అయితే అసెంబ్లీకే పోలేదు, వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు నిలబడలేదు. ఈ టాపిక్ని మొత్తం డైవర్ట్ చేయడానికి జీవీ రెడ్డి గారి టాపిక్ని తీసుకొచ్చారు. జీవీ రెడ్డి గారి టాపిక్ తీసుకొచ్చి వైసీపీ సపోర్ట్ ఊరికే చేయరు కదండి. ప్రత్యర్థి ఎందుకు మనల్ని పొగుడుతాడు? మనల్ని పొగిడాడంటే జీవీ రెడ్డి గారిని పొగుడుతూ చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేస్తున్నారు. ఈ వాస్తవం మనం అర్థం చేసుకోకుండా మనం కూడా పబ్లిక్ అదే మాట్లాడితే, మనం వాళ్ళ ట్రాప్లో పడిపోయి వాళ్ళు ఏం చెప్పారు అదే మనం చెప్తుంటే ఏంటి దాని అర్థం ఏంటి?